దారి చాలా కఠినంగా ఉంది, ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. మనకు ఆహారం దొరికిందా ఈ రోజుకి? లేదు రవి, ఇక్కడ చాలా కష్టంగా అనిపిస్తుంది. చేపలు కూడా కనిపించడం లేదు. ఎందుకంటే ఈ వాటర్ కిందికి వెళ్తున్నాయి కాబట్టి చేపలు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయి ఉంటాయి. బట్ ఇప్పుడు మనకు ఆహారం ఎలా రవి? మనము సర్వైవ్ కావడానికి ఆహారం ఎలా? నాకు ఒక ఆలోచన వచ్చింది రవి. నీకు తెలుసో తెలీదో, జపానీల సిద్ధాంతం ప్రకారం ప్రపంచంలో ఎక్కువ కాలం బతికేది జపానీలే. ఈ తాచును తినడం వల్ల మనం చాలా బతకగలుగుతాం, అట్లీస్ట్ కొద్దిసేపు అయినా సర్వైవ్ కాగలుగుతాం. ఈ సూర్యోదయ సమయంలో ఎంత అద్భుతంగా కనిపిస్తుందో, అదే సూర్యాస్తమయ సమయానికి చాలా కఠినంగా తయారవుతుంది. మీరు అన్నది నిజమే సాయి. ఇక్కడ చూస్తూ ఉంటే ఈ దట్టమైన అడవిలో సూర్యాస్తమయం అయిన తర్వాత ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. రవి రవి చూసా కనిపిస్తుందా? చూసాను. సాయి, చీకటి అయిన తర్వాత మనం ఇక్కడ సర్వే అవ్వడానికి మనం ఇప్పుడే కొన్ని కట్టలను వెతికి పెట్టుకోవాలి. ఒక గుడారాన్ని, రాత్రి వరకు ఒక గుడారాన్ని తయారు చేసుకోవాలి. సాయి, ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలంటే మనకు ఒక ప్రాపర్ ప్లాన్ ఉండాలి, లేదంటే మనం ఈ అడవిలో చిక్కుబడిపోతాం. అసలు మనం ఇక్కడ తప్పిపోయామని నాకు అనిపిస్తుంది రవి. నువ్వు ఒక్కసారి మనం ఏ దిక్కులో ఉన్నామో ఒకసారి చూడు కదా. మన దగ్గర దిక్సూచి లేదు, మన ఫోన్ లో బ్యాటరీ అయిపోయింది. దిక్సూచి లేదు అని అంటే ఇప్పుడు మనము మనకున్న తెలివితో ఒకలాగా బిహేవ్ చేయాలి. మనం ఇప్పుడు సూర్యుడిని ఫాలో అవ్వాలి. అవును, సూర్యుడు ఇప్పుడు ఉదయిస్తాడు, తూర్పున ఉదయిస్తాడు కాబట్టి అస్తమిస్తాడు. అవును, అప్పుడు ఏం చేస్తాము? మనము సూర్యోదయం అయిన నుంచి సూర్యాస్తమయం అయ్యేలోపు మాత్రమే మనం దారిని వెతుకుతూ ముందుకు వెళ్ళాలి. దూరపు కుండలు నునుపు రవి. సో ఆ దూరపు కుండల గుండా మనం వెళ్దాం. అలా వెళ్ళలేము సాయి. నువ్వు చెప్పేది కూడా వాస్తవమే, కానీ నువ్వే సమస్యకు పరిష్కారాన్ని వీలైనంత త్వరగా సాధించు రవి. నాకు చాలా దాహంగా ఉంది రవి. ఈ నీళ్లు తాగలమా మనము? ఈ వాటర్ చాలా దూరం నుంచి పారుతూ వస్తున్నాయి కాబట్టి ఈ వాటర్ ఎలాంటివో నాకు కూడా తెలియదు. మనం ప్యూరిఫై చేసుకుని తాగొచ్చు. ఓకే, నా టీషర్ట్ ఇప్పేసి దాన్ని పిండుకొని మనము ప్యూరిఫై చేసి తాగుదాము. ఇక్కడ తులసి మొక్కలు కూడా ఉన్నట్టున్నాయి. సో 2-3 తులసి మొక్కలు కలిపి దాన్ని స్వచ్ఛంగా తయారు చేద్దాము. ఫస్ట్ మనకి ఇప్పుడు నీ టీషర్ట్ ని ఉతకడం ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇంత పైకి ఎక్కొచ్చాము అంటే నీ చెమట అందులో పడిపోయి ఉంటుంది. చాలా రోజుల తర్వాత వాటర్ స్టోర్స్ కనబడింది. వాటర్ తో దాహం తీసుకోవడానికి చాలా అనువైన స్థలం. ఒకసారి వాటర్ ఎలా ఉందో చూద్దాం రా. తప్పకుండా. ఈ వాటర్ ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా మళ్ళీ బతుకుగా కనిపిస్తుంది రవి. తాగడానికి అనువైనది రవి. ఈ తాగడానికి చాలా అనువైనది. మనం దీనితో ఫేస్ వాష్ కూడా చేసుకోవచ్చు. నా మొహం ఎంత తెల్లగా ఉందో చూసావా రవి? చూడు అద్భుతం. మొటిమలన్నీ మాయమయ్యాయి. ఇంత ప్యూర్ వాటర్ నేను ఈ అడవిలో ఎక్కడ చూడలేదు. ప్రవహిస్తుంది రవి. నాకు ఇలాంటి వాటర్ దొరుకుతాయని కూడా నేను అనుకోలేదు. మనం స్నానం చేసి 3 days అయ్యింది. మనం ఇప్పుడు స్నానం చేయాలి దీంట్లో. తప్పకుండా రవి. ఎలా ఉంది? చాలా అద్భుతంగా ఉంది రవి. రవి ఇక్కడ చూసావా? చెప్పండి సాయి. ఇక్కడ చూసావా? ఈ పదునైన గాజు ముక్కలతో మనము వేట కొనసాగించవచ్చు. నీ షూస్ ఎక్స్పీజ్ ఇవ్వగలమా? షూస్ సహాయంతో మనము ఇక్కడ హంట్ చేయగలము. మనం ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం మనం ఒక ఎనిమల్ ని చూడాలి. అక్కడ కుందేలు కనిపించింది, ఇంత కుందే నాకు. సో దాని వెనుక వేట కొనసాగిద్దాం. మనము ఆ వేలో వెళ్తే నువ్వు అన్నట్టుగా కుందేలు కనిపించే ఛాన్స్ ఉంది. ఉంది. మనం దీంతో దాన్ని పుట్ట భాగాన్ని కోసి పేగులు తీసి కాల్చుకొని తినొచ్చు. తప్పకుండా రవి. కాకపోతే మనం ఇప్పుడు మంట కోసం ట్రై చేయాలి. మంట ఆది మానవుడు చేసినలాగా రాళ్ల సహాయంతో మంటలు పుట్టిద్దాం రవి. అవును, ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి. మనకు చాలా రాళ్ళు దొరికేలా ఉన్నాయి. చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ రోజు మనకి ఎందుకో చాలా అదృష్టకరమైన రోజులా అనిపిస్తుంది సాయి. మనం ఈ రోజు భగవంతుడికి ఎంతో కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనం ఈ రోజు భగవంతుడికి చాలా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మరియు మనం ఈ రోజు బట్టగట్టడానికి చాలా మంచి సోర్సెస్ దొరికినాయి అనిపిస్తుంది. నిజం రవి. హే సాయి, ఇక్కడ చూసావా? మనం ఇక్కడ ఈ రోజు సేద తీరడానికి ఈ గుహ చాలా బాగా పనికి వస్తుంది అనిపిస్తుంది. ఇక్కడ చూడు, చూస్తూ ఉంటే ఇక్కడ ఏమో వన్యమృగాలు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. అవును, వన్యమృగాలు ఇందులో సేద తీరుతాయి. మనం కూడా ఈ వన్యమృగాలు ఇక్కడికి రాకుండా ఒక ఫైర్ క్యాంప్ వేసుకొని మనం ఇక్కడ ఈ గుహలో ఈ రాత్రి నిద్రిద్దాం. ఇక్కడ ఎలుగు పంటలు తిరుగుతూ ఉంటాయి. అవి ఈ గుహలో ఉండొచ్చు, ఆ గుహలో ఉండొచ్చు, ఆ గుహలో ఉండొచ్చు. అవి అక్కడ చూసావా? చూసావా? ఎలుగుబంటి ఆనవాళ్ళు, ఎలుగుబంటి
చూసావా రవి? అవును. దాదాపు మనం మనం అనుకున్నట్టుగానే ఇక్కడ ఎలుగుబంటి ఉంది. ఇది ఎలుగుబంటి ముద్రను సూచిస్తుంది. ఎలుగుబంటి నుంచి తప్పించుకోవడానికి మనము ఒక వలను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. నాకు ఎందుకో ఇది అనువైన ప్రదేశం కాదనిపిస్తుంది రవి. కానీ మనము ఒక వలను కనుక పెట్టుకున్నట్టయితే మనము ఈ ప్లేస్ లో మనం ఉండగలుగుతాం. ఒకవేళ ఎదురుబంటిని ఎదుర్కోవాల్సి వస్తే దానికంటూ ఒక ఆయుధాన్ని కూడా మనం సిద్ధం చేసుకోవాలి వీలైనంత. ఇక్కడ చూడు, ఇక్కడ మనకి ఏదో నేచురల్ గా ఒక ఆయుధం కనబడుతుంది. బాణంలా ఉంది రవి. ఇది వేటగాళ్ళు యూజ్ చేసే ఒక బాణం. ఇది ఎలుగుబంటిపై దాడి చేయడానికి యూజ్ చేసిన ఒక బాణం లాగా కనిపెడుతుంది. మనం దీన్ని ఉపయోగించుకొని ఈ రోజు చాలా జాగ్రత్తగా గుహలో సేద తీరవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దీనికి వేటగాళ్ళు విషం పూసి పెడతారు. ఓకే, ఇప్పుడు నీ చేతికి విషం అంటినట్టు నాకు అనిపిస్తుంది. నీ బాడీలో ఏదైనా తేడా కనబడుతుందా? లేదు రవి, వీలైనంత త్వరగా అక్కడ చేతులు చేసుకోండి. ఇక్కడ చూడు సాయి, ఇక్కడ చూడు, ఈ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు ఒక ఔషధం, విషానికి విరుగుడు. ఇది నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నాను. నా ప్రాణాలను కాపాడేవి రవి. నేను జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. నా ప్రాణాలు కూడా నువ్వు ఎప్పుడైనా కాపాడాలి. ఎవరో ట్రెక్కింగ్ వచ్చిన వాళ్ళు వాడుకొని వదిలేస్తా బడ్వైజర్ బీర్ లాగా కనిపిస్తుంది. అదేమన్నా మనకు ఉపయోగపడచ్చా? ఇది ఉపయోగపడుతుంది, బతకడానికి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే ఇక్కడ మనుషులు తిరిగే ఏరియా అని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇందులో వాటర్ నింపుకొని కూడా మనం సరైన చేసుకొని తాగొచ్చు. మరియు మనం సరైన మార్గంలో వెళ్తున్నాం అనడానికి ఇది ఒక మంచి సంకేతం. సో ఇది మన బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుందాం, ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. మనం వెళ్తున్న మార్గం సరైనదే అని నాకు అనిపిస్తుంది సార్. నువ్వు చెప్పింది కరెక్టే సాయి. మనం ఈ వాటర్ ని పట్టుకొని రావడం వల్ల మనకు చాలా మేలు జరిగింది. అక్కడ వెలుతురు కనిపిస్తుంది. అవును, మనం సిటీకి దగ్గరగా వస్తున్నట్టు అనిపిస్తుంది. ఇదే ఫస్ట్ టైం, చాలా రోజుల తర్వాత. సాయి ఏమంటావు? సో మనం ఎట్టకేలకు సక్సెస్ఫుల్ గా చేరుకున్నాం. మనకు హెల్ప్ చేయడానికి అక్కడ నుంచి హెలికాప్టర్ వస్తుంది, చూడండి. అక్కడ కనిపిస్తుంది. వస్తున్నారు. Thank you friends for watching.